నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా. ఇదేంటి ఎవరితో ఎవరు ఏ విషయం చెప్పడం అని ఆలోచిస్తున్నారా? జస్ట్ ఐఎమ్ సేయింగ్ టు మై సెల్ఫ్ ఫ్రెండ్స్. అదేంటి మనతో మనం ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం ఏంటి అన్న క్వశ్చన్ మీకు రావచ్చు కదా. బట్ ఫ్రెండ్స్, మీరు ఎన్నిసార్లు మీకు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. అదేంటి అని అనిపించవచ్చు. బట్ సెల్ఫ్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ టెక్నిక్ టు లివ్ అ బ్యూటిఫుల్ అండ్ అ హ్యాపీ లైఫ్. ఎస్ ఫ్రెండ్స్, మనం వస్తువుల్ని, ఎదుటి వ్యక్తుల్ని లేదా ఇంకా వేటనో ప్రేమిస్తూ ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం. బట్ మనల్ని మనం ఎంత ఇష్టపడుతున్నాం, మనల్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఎదుటి వ్యక్తుల్లో, ఎదుటి పరిస్థితుల్లో కూడాను అటువంటి ప్రేమని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే ఫీల్ అవ్వచ్చు. లేకపోతే ఎప్పుడు కూడా ఒక రకమైన డిప్రెషన్, డిస్సాటిస్ఫాక్షన్ అలా ఉంటూనే ఉంటుంది. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీరు మీకు ఎన్నిసార్లు ఈ విధంగా చెప్పుంటారు లేదా ఫీల్ అయ్యి ఉంటారు, అలాగే మీరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. అలాగే ఒకవేళ ఎంతవరకు ఇంకా అటువంటివేవి ఆలోచించలేదు, ఇక్కడ నుండే మేము ప్రారంభిస్తాం అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఓకే, లవ్ యువర్ సెల్ఫ్, లివ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ, బాయ్.